9:52 AM, 15th August 2025, Friday morning. ఈ వీడియోలో ఒక పాత్ర కనిపిస్తుంది చూసారా? ఏంటనుకుంటున్నారు? అది పొయ్యి మీద ఉంది, కట్టెల పొయ్యి మీద. ఏమన్నదో తెలుసా పాత్రలో? కనిపించినాయా? అదేమి కాదు, కొబ్బరి ముక్కలు. కొబ్బరికాయ రాలుతుంది కదా, దానికి అదే చెట్టు నుంచి. చూపిస్తాను ఎలా పొంగుతుందో. చెట్టు నుంచి రాలినప్పుడు ఆ రాలిన కొబ్బరికాయని ఇలా ఒలిసేసి లోపల అలా పేళ్ళు పెచ్చులు పగలగొట్టి కొబ్బరి తీసి ముక్కలు కలిసేస్తే చిన్న ముక్కలు బాయిల్ చేస్తున్నాను చూడండి. బాయిల్ అవుతుందా? ముక్కలు బాయిల్ అవుతున్నాయి చూసారు? కట్టెలు పొయ్యి ముక్కలు బాయిల్ అవుతున్నాయి చూసారా? సో ఇది ఎందుకు తీస్తున్నానంటే వీడియో, ఇప్పుడు మనం కొబ్బరి పాలు, పచ్చి పాలు డైలీ ఒక కొబ్బరికాయని కూర తీసుకుని పచ్చి పాలు తాగగలిగితే ఆరోగ్యం చాలా బాగుంటుంది. మామూలుగా గేదె పాలు లేదా ఆవు పాలు తాగిన దానికంటే ఎక్కువ బలం ఉంటుంది, చాలా బలం. నెక్స్ట్ కొబ్బరి పాలలో ఔషధ విలువలు ఉన్నాయి, పోషక విలువలు ఉన్నాయి, న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి. సో మంచి దీర్ఘాయుష్ని పెంచడానికి కొబ్బరికాయ చాలా మంచిది. కానీ పచ్చి పాలు కూడా హానికరమే, కొబ్బరి పాలు. అలాగే అని చెప్పి పచ్చి కొబ్బరి కూడా ఎక్కువ తిన్నా కడుపు పాడవుతుంది. అందుకే నేను ఒక మార్గం కనుక్కున్నాను. ఏంటంటే ఒక కొబ్బరికాయని అలా ఒలిచేసి లోపల గుంజి తీసేసి ముక్కలు కింద చేసేసి చిన్న ముక్కలు చాకుతోటి అలాగ ఒక పాత్రలో వేసి వాటర్ వేసి బాయిల్ చేసి ఫుల్గా బాయిల్ చేసుకున్న తర్వాత చూడండి, కొబ్బరి ముక్కలు చూపిస్తాను. చూసారా? అవి ముక్కలు కొబ్బరి ముక్కలు బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు కొబ్బరి ముక్కలు బాయిల్ అయితే ఏమవుతుందంటే కొబ్బరి ముక్కల్లో ఉన్నటువంటి కొబ్బరి నూనెకి సంబంధించిన కొబ్బరిలో ఉన్న పోషక విలువలన్నీ వాటర్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ వాటర్ని ఇలా దీన్ని ఏమంటారు, మగ్ అంటారు, టంబ్లర్ అంటారు, గ్లాస్ కంటే కొంచెం పెద్ద సైజు గ్లాసు, ఒక పెద్ద గ్లాసు అనుకోండి, గ్లాస్ కంటే పెద్ద సైజు లేదా ఒక పెద్ద గ్లాసుడు వాటర్ ఇలా కొబ్బరి ముక్కలు బాయిల్ చేసుకుని వాటర్ షుగర్ వేసుకుని మిక్స్ చేసుకుని కలిపి తాగితే, షుగర్ కానీ బెల్లం కానీ కలిపి తాగితే బాగుంటుంది. బెల్లం అయితే ఆరోగ్యానికి ఇంకా మంచిది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. షుగరు బెల్లం లేదనుకోండి, చిన్న చిటికెడు అంత ఉప్పు వేసుకుని, ఎందుకంటే పేదవాడిని
దరిద్రుని పేదరికం బాగా ఎక్కిరిస్తుంటుంది. సో ఆ ఎక్స్పెరిమెంట్లో భాగంగా నేను చాలాసార్లు చేశాను కనుక ఇది ప్రూవెన్ సిస్టమ్. ఇది నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను. ఎందుకు అంటే నాకు లాంటి పేదరికం, నేను ఒకప్పుడు ఇంజనీర్ని, 50,000 రూపాయలు జీతం అందుకున్నాను. చక్కగా కొంచెం దేవుడు కృపను బట్టి బాగానే బతికాను. కానీ ఇప్పుడు ఈరోజు దరిద్రం తాండవించింది, పేదరికం వెంటాడుతుంది, మరణం వెంటాడుతుంది. అయినా సరే మనం తల వంచకూడదు, పేదరికానికి మరణానికి తల వంచకూడదు. ఎందుకంటే మన ప్రభువు జీవం గల ప్రభువు. సో ఇదే విధంగా మనం బ్రతుకుచు ఇతరులకు ఆశీర్వాదకరంగా ప్రభువు నామం మహిమార్థమై ప్రభు సేవలో కొనసాగుతూ ఉండాలి. నేను ఒక సేవకుడిని, దేవుని సేవకు సమర్పించుకున్న సేవకుని కనుక ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ వేసాను కనుక నేను సక్సెస్ అయ్యాను. ఇప్పుడు ఈ వాటర్, బాయిల్డ్ వాటర్ దీన్ని నిండా వేసుకుని కొంచెం అంత చిటికెడు సాల్ట్ వేసుకుని నేను తాగుతాను. ఇప్పుడు బ్రష్ వేసుకుని, బ్రష్ అయిపోయినా పర్లేదు, శుభ్రంగా మనకి నోట్లో ఉన్నటువంటి ప్లేగ్ అంతా వేడికి చచ్చిపోద్ది, మౌత్ ఫ్రెష్ అయిపోద్ది. తర్వాత బ్రష్ చేసుకోవాలనుకో లైట్గా. సో బ్రషింగ్ అనేది కంపల్సరీ ఏం కాదండి. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ పొద్దున్నే లేచి యాపిల్ తినేస్తారంట, మొహం కడగరంట, పళ్ళు తోమరంట, తర్వాత బిర్యానీ తినేస్తారంట. మరి అది ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు అదే. నేను ఎవరినో ఉద్దేశించి చెప్పట్లేదు, జస్ట్ జరుగుతున్నది ఇన్ జనరల్గా. సో ఈ వీడియోని క్రైస్తవ విశ్వాసులు భక్తిగా దేవుని కోసం నమ్మకంగా ప్రభు కోసం జీవిస్తున్నటువంటి వారిని పేదరికం వెంటాడుతుంది, దరిద్రం కాటేస్తుంది. అటువంటిప్పుడు మరణం అయిపోకుండా వాళ్ళ ఇంటి పెరట్లో ఉన్న కొబ్బరి చెట్టుని ఎంచి రాలిన కాయను, లేకపోతే దారిలో వెళ్తున్నప్పుడు ఊళ్ళని కొబ్బరి చెట్లు ఎక్కడో చోట కొబ్బరికాయ దొరుకుతుంటుంది అలాను, లేదా కిరాణా కొట్టుల్లో ఈ రాలిన కొబ్బరికాయలని అమ్మేస్తారు 2 రూపాయలకి. కొబ్బరికాయ ఇచ్చి చాక్లెట్లు తీసుకుంటారు పిల్లలు, చిన్నపిల్లలు. లేదా పెద్దోళ్ళు ఏమో కొబ్బరికాయ ఇచ్చి ఒక 4 కొబ్బరికాయలు ఇచ్చి ఏదో ఉప్పు ఏదో సంథింగ్ వాళ్ళకి కావాల్సింది కారము తీసుకుంటారు. అలా కిరాణా కొట్టుల్లో కొబ్బరికాయలు దొరుకుతాయి డ్యామ్ చీప్లో. సో ఇవన్నీ రాలిన కొబ్బరికాయలు అని నేను అంటున్నాను. కొబ్బరికాయ రాలింది అయి ఉండాలి. రాలిందంటే ఇంకా అది పూర్తిగా పండిన కాయ అనమాట. ఆ కాయ సో ఈ వాటర్ తాగడం వల్ల ఏంటంటే ఒక ప్లేట్ మీల్స్ చేసినంత శక్తి ఇస్తుంది. ఎందుకంటే అందులో ఉన్న పోషకాలన్నీ వాటర్లోకి వచ్చేస్తాయి కాబట్టి అప్పుడు మంచి ఎనర్జెటిక్గా హెల్తీగా మనం వర్క్ చేసుకోవచ్చు. కనుక కొబ్బరికాయని పచ్చిగా మనం తినలేము, కాయ అంతా తినలేము, సగం పేడు కూడా తినలేము. తిన్నా కడుపు పట్టుకుంటే కడుపు పాడవుతుంది, తర్వాత వాతం కూడా చేస్తుంది. సో ఆ బాధలన్నీ తట్టుకోలేక ఇది బెటరు. ఇంకోటి ఏంటంటే ఇలాగా బాయిల్ చేసుకున్న వాటర్ని మనం రైస్ వండుకుంటాం కదా, రైస్లో వాటర్ వేస్తాం కదా వండుకోవడానికి, ఆ వేసే వాటర్ బదులు ఈ వాటర్ వేసుకున్నాం అనుకోండి కొబ్బరి అన్నం వండుకున్నట్టుగా ఉంటుంది అనమాట. సో ఇలాగా ఒకసారి వాటర్ వేసాము, బాయిల్ చేసాము, ఎంత డ్రైన్ తీసుకున్నాం, మళ్ళీ ఇంకొకసారి అంతే టాప్అప్ చేసుకోవాలి వాటర్, మళ్ళీ బాయిల్ చేసుకోవాలి, మళ్ళీ డ్రైన్ చేసుకోవాలి. అలా 3-4 సార్లు వాటర్ ఇందులో వేసి ఆ ముక్కల్లో సో బాయిల్ చేసుకుని వాడుకోవడం ద్వారా ఏంటంటే ఆ ముక్కల్లో ఉన్నదంతా సారమంతా కొబ్బరికి సంబంధించింది బయటకు వచ్చేస్తుంది, మనకు వాటర్ రూపంలో వచ్చేస్తుంది, మనం ఉపయోగించుకుంటాం. సో ఆ విధంగా కొబ్బరిని వాడుకోవడం ద్వారా ఆరోగ్యవంతంగా ఉంటాం. కొబ్బరికాయని ద్వారా మనం జీవించగలం. కొబ్బరికాయని ఎక్కువగా తింటే మరణం వస్తుంది, అరటిపళ్ళు ఎక్కువగా తిన్నా మరణం వస్తుంది. ఎందుకంటే కడుపు పాడవుతుంది. అరటిపళ్ళు ఎక్కువ తింటే కీళ్ళలో వాతం వచ్చేది, చచ్చిపోతారు మనుషులు. కొబ్బరికాయ ఎక్కువ తిన్నా మరణం వస్తుంది.
చచ్చిపోతారు మనుషులు. అందుకే కొబ్బరికాయని ఈ రూపంలో తిన్నారనుకోండి, సో ఈ విధంగా ఆరోగ్యంగా ఉంటారు, చాలా బలంగా ఉంటారు, బాడీ కండపుష్టి కూడా వస్తుంది. సో ప్రాక్టికల్గా నేను ఇవన్నీ చూశాను కాబట్టి నేను వీడియో చేస్తున్నాను. సో ఈ నా వీడియో 10 మందికి ఉపయోగపడాలని. ఒక్క నిమిషం. కొంతమంది కొబ్బరికాయ అంటే తెలియని వాళ్ళు ఉంటారా ఏంటి? ఇంకో కొబ్బరికాయ ఇలా ఉంటుంది, అది కూడా. ఓకే, అదనమాట మ్యాటర్. సో వీడియోని మా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. మా యూట్యూబ్ ఛానల్ నేమ్ రాజబాబు మోసుగంటి, RAJA స్పేస్ RAJABABU స్పేస్ MOSUGANTI. ఈ పేరుని మీరు యూట్యూబ్లో మీ మొబైల్ యూట్యూబ్లోకి వెళ్ళి యూట్యూబ్ యాప్లో సెర్చ్ దగ్గర ఈ పేరుని టైప్ చేసి సెర్చ్ చేస్తే నా ఛానల్ ఓపెన్ అవుతుంది. నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఉంటుంది. ఈ వీడియోతో పాటు చాలా వీడియోలు ఉన్నాయి, అన్ని రకాల వీడియోలు. అంటే ఆధ్యాత్మిక వీడియోలు, బైబిల్ మెసేజ్లు, పాటలు, అందరికీ ఉపయోగపడే వీడియోలు అన్నీ చేసి ఉండిచ్చాను. ఔషధాలు కలిగినటువంటి కషాయాలు చాలా ఉంటాయి. సో అలాగే ఈ చర్చికి ఫండ్ రైజింగ్ చేస్తున్నాం, దానికి సంబంధించిన వీడియోలు ఉంటాయి. సో అన్నీ చూడండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ రాయండి. సో మా ఇంటి ముందు ఒక చర్చ్ కట్టుకుంటున్నాం, ఎమాన్యుయల్ మెమోరియల్ క్రైస్ట్ చర్చ్. ఆ చర్చిని గ్రాడ్యువల్గా ఎక్స్పాండ్ చేయడం అనమాట. ఆ చర్చికి ఫండ్ రైజ్ చేస్తున్నాం. మీకు ఏమన్నా వీలు పడితే మాకు చర్చికి సపోర్ట్ చేయొచ్చు. మా మినిస్ట్రీస్ యేసు రక్తమే జయం మినిస్ట్రీస్. మా అడ్రస్ 1-7 ఫస్ట్ వార్డ్, అగత్తిపాలెం, మైజర్గూడ ప్రక్కనే, పాలకొల్లు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియా. మా మొబైల్ నెంబర్స్ 9292201542, 9966327361, 6281317132. 3 నెంబర్లు మావేనండి. సో మా ఈమెయిల్ ఐడి వచ్చి rbmosuganti rbmosuganti@gmail.com. సో మా ఫేస్బుక్ కూడా రాజబాబు మోసుగంటి. ఫేస్బుక్లో మీరు రావచ్చు, రాజబాబు మోసుగంటి. ఫేస్బుక్లో ఫ్రెండ్షిప్ అడిగితే మేము ఫ్రెండ్షిప్ ఇస్తాం. తర్వాత మా ఫేస్బుక్లో ఏమన్నా అప్డేట్ చేస్తే అవి కూడా మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మా మినిస్ట్రేషన్ సపోర్ట్ చేయండి. మాకు మరి మీరు ఆన్లైన్లో ఫోన్పే ద్వారా మాకు సందా పంపించాలంటే మా యూపీఐ ఐడి నెంబరు, మా యూపీఐ ఐడి చెప్తున్నాం, 9292201542@JIO. మీ ఫోన్పేలోకి వెళ్ళి UPI/బ్యాంక్ పేమెంట్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి యూపీఐ ఆప్షన్ చూడండి. ఆ యూపీఐ పేమెంట్లో యూపీఐ ఐడి అడుగుతుంది. 9292201542 సింబల్ పెట్టి JIO స్మాల్ లెటర్ JIO పెడితే మా యూపీఐ ఐడి వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే రాజబాబు మోసుగంటి అని అది సెర్చ్ చేస్తుంది, నా పేరు వస్తుంది. పేరు వచ్చినప్పుడు వేరే అమౌంట్ ఎంత పంపించాలనుకుంటున్నారో అంత అమౌంట్ పిన్ చేసి ఓకే బటన్ కొట్టండి, మా అకౌంట్కి వస్తుంది. ఒకవేళ యూపీఐ ఐడి మీకు పనిచేయట్లేదంటే యూపీఐ నెంబర్ ఉంది, 4268 యూపీఐ నెంబర్ కానీ ఐడి కానీ నెంబర్ కానీ వాడచ్చు. యూపీఐ నెంబరు 42681968. అలాగైనా నా పేరు వస్తుంది, రాజబాబు మోసుగంటి. మీరు పంపించవచ్చు. ఒకవేళ మీకు అది ప్రాసెస్ కావట్లేదంటే మా ఫోన్ నెంబర్కి కాల్ చేయండి, 9292201542. కాల్ చేసి మాట్లాడండి, మేము గైడెన్స్ ఇస్తాము. ఆ పేమెంట్ మీకు ఏమన్నా ఇబ్బంది అవుతుంది, పంపించలేకపోతున్నారంటే అప్పుడు మీరు పేమెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.